వెల్కమ్ టు విందు వినోదం. నేను మీ సంజన వచ్చేసాను కొత్త కొత్త రెసిపీస్ పరిచయం చేయడానికి ఎప్పట్లాగే. కానీ మనతో పాటు ఈరోజు కూడా షెఫ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. కానీ కొంచెం ట్విస్ట్ ఉందండి. మనకు ఒక కాల్ వచ్చింది, రాధా గారు కాల్ చేశారు. తను రిక్వెస్ట్ చేశారనమాట, వాళ్ళ పాపకి షెజ్వాన్ చికెన్ అంటే చాలా ఇష్టమని, అండ్ తనకి ఫెస్టివల్ టైంలో సొరకాయతో ఒక స్వీట్ చేసి చూపించండి సో దట్ నేను ఈ ఫెస్టివల్కి ట్రై చేస్తాను అని చెప్పారు. అదే ఒక స్వీట్ ఏం చేస్తున్నామంటే కద్దు కా కీర్ అనమాట. సో ఈ రెండు రెసిపీస్ రాధా గారి రిక్వెస్ట్ చేశారు. సో మన షెఫ్ శ్రీకాంత్ గారు కూడా రెడీ అయిపోయారు కుక్ చేసేయడానికి. హలో షెఫ్. హలో. సో మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, షెజ్వాన్ చికెన్. యూజువల్గా చైనీస్ బాగా ఇష్టపడతానంట వాళ్ళ పాప, అండ్ షీ వాంట్స్. బయటకు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు చైనీస్. కానీ చైనీస్ బయట అంత హెల్త్కి మంచిది కాదు బికాస్ ఆఫ్ ద ఆయిల్ వాళ్ళు వాడేది దానివల్ల. సో తను ఇంట్లో ఎలా తనకి చేసి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఎలా చేయొచ్చో మనం చూసేద్దామా? తప్పకుండా. ఓకే, సో ఫస్ట్ షెజ్వాన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే, సో షెజ్వాన్ చికెన్కి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. చికెన్, అజినమోటో, ఎగ్, సాస్, ఉప్పు, పెప్పర్, అల్లం, వెల్లుల్లి, చిల్లీ పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, సోయా సాస్, పెరుగు. చూసారు కదా, వెల్లుల్లిని ఫైన్గా చాప్ చేసుకోవాలి, అల్లంని ఫైన్గా చాప్ చేసుకోవాలి, మిర్చి పేస్ట్ అనమాట. అదొకటి ఫస్ట్ మనం షెఫ్ గారిని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ గారు దీని గురించి చెప్పండి. ఇది ఎండుమిర్చి వెనిగర్లో 3 hours నానబెట్టాలండి. ఓకే, 3 hours నానబెట్టి మనం పేస్ట్ చేసుకున్నాం దాన్ని. 3 hours ఎండు మిరపకాయని వెనిగర్లో నానబెట్టారు. సో అవి మిరపకాయలు మనకి మునిగే అంతవరకు వెనిగర్ పోసేసారు. ఓకే, ఆ తర్వాత ఆ వెనిగర్ వాటర్ ఏమైనా సపరేట్ చేయాలా? ఓన్లీ మిర్చీస్ గ్రైండ్. ఓకే, సో వెనిగర్ వాటర్ని పక్కన పెట్టేసి 3 hours తర్వాత అవి సోక్ అవుతాయి వెనిగర్లో బాగా ఎండుమిర్చి. సో వాటర్ని సపరేట్, వెనిగర్ని సపరేట్ చేసేసి ఓన్లీ ఎండుమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ కూడా రెడీగా ఉంది. సో షెఫ్ బాండి పెట్టేశారు, ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మొదలు పెట్టండి. ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు నో షెజ్వాన్ చికెన్ ఎలా చేస్తారో. ముందుగా చికెన్, ఓకే, కార్న్ఫ్లోర్. ఓకే, చికెన్ ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ కార్న్ఫ్లోర్, 2 tablespoons కార్న్ఫ్లోర్, మైదా 4 tablespoons మైదా, కార్న్ఫ్లోర్ 2 tablespoons వేసుకోవాలి, మైదా 4 tablespoons, 2 tablespoons వెనిగర్, ఓకే, 1 egg సరిపోతుంది. 1 egg సరిపోతుంది. దీన్ని కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెప్పర్ వేస్తాము ఫస్ట్. పెప్పర్ మన చాయిస్, ఆప్షనల్. కొంతమంది ఇలానే తినడానికి ఇష్టపడుతుంటారు. చైనీస్లో కొన్ని రా ఫుడ్ అంటే లెస్ కుక్డ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఫ్రైడ్ రైస్ అలాంటి వాటికి ఏంటంటే మనం చికెన్ ఎక్కువసేపు ఫ్రై కానియం, సో ముందే పెప్పర్ యాడ్ చేస్తాం వాటికి. జస్ట్ ఇది ఒక 15 minutes సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకొని జస్ట్ ఓకే, సో 15 minutes సోక్ చేసుకోవాలండి, మ్యారినేట్ అవ్వాలి 15 minutes వరకు. అందులో మనం చికెన్, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 4 spoons మైదా, కొంచెం వెనిగర్ 1.5 spoon అండ్ ఉప్పు వేసుకున్నాము. అలానే ఒక కంప్లీట్ ఎగ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి 15 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీలో ఆయిల్ పోసేసి డీప్ ఫ్రైకి ఫ్రై చేసేసుకోవాలి. నేను జాగ్రత్తగా ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ ఒకటేసారి వేసుకుంటే అన్నీ అతుక్కుంటాయి. ఓకే, ఒక్కొక్కటి సపరేట్ చేసి వేసుకోండి, లేకపోతే అన్నీ అతుక్కొని మనకి లైక్ డిఫరెంట్గా తయారైపోతుంది. వాటిని సపరేట్ చేయడం డీప్ ఫ్రైడ్ ఆయిల్లో కష్టం కాబట్టి. సో ఇట్స్ నైస్, మంచి. సో షెఫ్ ఏ కలర్ రావాలి ఇవి? ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది సరిపోతుంది. ఓకే, ఇది లో హీట్ మీద ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం అలా పచ్చిగానే ఉంటుంది. ఓకే, లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చికెన్ కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా.
మనం ఈ లోపల సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఒక ప్యాన్ తీసుకొని సాస్కి ఏమేమి కావాలి సార్? సాస్కి రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే, ఏదైతే స్పెషల్గా మనం ఎండుమిరపకాయలని వెనిగర్లో నానబెట్టి 3 hours ఉట్టి మిరపకాయలని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనమాట. షెజ్వాన్ అనగానే స్పైసీనెస్, కలర్ అనేది రెడ్ కలర్ ఉంటుంది, అదే సింబల్ అనమాట, అదే గుర్తుపట్టేయచ్చు షెజ్వాన్ అనేది. నూడిల్స్కి కానివ్వండి, ఫ్రైడ్ రైస్ ఆర్ చికెన్ కూడా రెడ్ కలర్లో వచ్చేస్తుంది లిటిల్. ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్, జింజర్ అండ్ ఓకే, ఇది ఉంది వెల్లుల్లి, అల్లం. అల్లం వెల్లుల్లి బాగా ఫైన్గా చాప్ చేసుకున్నాం. అది వెల్లుల్లి, అల్లం ఆయిల్లో సాటే చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాటే చేయాలి. కొంతమంది వెల్లుల్లి ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అల్లం ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు, వాళ్ళ చాయిస్. కానీ షెఫ్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈ వెల్లుల్లిని మనం ఇలా కట్ చేసుకుని ఆయిల్లో సాటే చేసుకుంటున్నాము. వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ తగ్గుద్ది అంటారు, అది జస్ట్ ఓన్లీ ప్లెయిన్ గార్లిక్ తీసుకోవాలా, ఇలా కూడా వేసుకుని ఇలా కూడా వేసుకుని తినొచ్చు. ఓకే, సో అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఓకే, సో చూడండి ఇవి ఇంకొంచెం అవ్వాలా? ఓకే, ఇది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇందులో మనం ఎండుమిర్చి పేస్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి. అవును, ఓన్లీ మిరపకాయల పేస్ట్ కాబట్టి చాలా తక్కువగా వేసుకుంటే అంటే స్పైసీ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేయాలి. దే కెన్ యాడ్. ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు ఏమైనా వేయాలంటారా? ఏమీ అవుతుంది, మనకి 3 hours సోక్ చేసాం కాబట్టి కంప్లీట్గా సోక్ అయిపోతుంది, సోక్ అయిపోద్ది. అండ్ పుల్లదనం కూడా మనకి లెమన్ వల్ల వచ్చేస్తుంది. మనం వెనిగర్ యాడ్ చేసాం కాబట్టి దానివల్ల కొంచెం స్పైసీని తగ్గిస్తుంది అది. టమాటా కెచప్, ఎనీ స్వీట్ టమాటో కెచప్ కూడా చల్లుతా కదా, ఎనీ టమాటా కెచప్. అండ్ షెజ్వాన్ చికెన్ నేను కూడా నేర్చేసుకుంటున్నానండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను కుక్ చేసేసి ఎప్పుడెప్పుడు మా ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలని ఉంది. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్కి కూడా సంథింగ్ లైక్ డిఫరెంట్, బికాస్ షెజ్వాన్ చికెన్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవన్నీ మనం యూజువల్గా బయటికి వెళ్ళేసి లైక్ ఫేవరెట్ స్పాట్స్, అడ్డాస్ ఉంటాయి, అక్కడ తింటాం అనమాట. కానీ ఇంట్లో ఈజీగా మనం చేసుకోవచ్చు మన ఇంగ్రీడియంట్స్తో, ఫ్రెష్గా. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా వాడండి. అదే సోయా సాస్. ఓకే, ఇది డార్క్ సోయా సాస్. ఓకే, సో మనకి డార్క్ అండ్ లైట్ సోయా ఉంటుంది. సో డార్క్ సోయా సాస్ ఒక 2 spoons. యూజువల్గా సోయా సాస్ కలర్ కోసం అంటారా, దీనికోసం? టేస్ట్ కోసం. టేస్ట్ కోసం. సార్నెస్ వస్తుంది, కొంచెం చేదు పులుపు అనేవి వస్తుంది. షుగర్. సో షెఫ్, షుగర్ తీయదనం కోసమా? తీయదనం కోసం, ఎందుకంటే చాలా కారం ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని కట్ చేసుకోవడానికి మనం షుగర్ యాడ్ చేస్తాం. ఓకే, ఘాటు అనేది తెలుస్తుంది అసలు. ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఘాటు బాగా ఉంది. ఓకే, కొంచెం పుల్లదనం కోసం వెనిగర్, లైట్గా వెనిగర్. పచ్చళ్ళ చికెన్ యాడ్ చేసి డైరెక్ట్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసి అంతేనా సార్? అంతే. వావ్, that's just super fast and super quick.
ఆల్రెడీ మనం చికెన్ని ఇలా రెడీ పెట్టుకుని కూడా ఓన్లీ సాస్ ఎస్ సాస్ కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. హాట్ గా హాట్ హాట్గా చేసి చేసి ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి లిటిల్ సాఫ్టన్ అవ్వడానికి. సో డీప్ ఫ్రై అయ్యేటప్పటికి క్రిస్ప్ అయిపోయింది కదా, కొంచెం సాఫ్టన్ అవ్వడం కోసం మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాము. ఓకే, సో వాటర్ యాడ్ చేసాం. నెక్స్ట్ షెఫ్ కార్న్ఫ్లోర్. ఓకే, సో ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కూడా వేసాము, మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్. ఆ చికెన్ సూపీగా ఉంటుంది, ప్లస్ కొంచెం కారం అనేది కొంచెం తగ్గుతుంది. సో జస్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక బౌల్లో, అదే బౌల్లో వాటర్ ఉంటుంది కదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసి అది కూడా యాడ్ చేసేస్తాము. సూపీనెస్ కోసం అండ్ కొంచెం థిక్గా అండ్ కారం కూడా కొంచెం తగ్గుద్ది. అనకుండా స్పైసీగా ఉందనకుండా చాలా కొద్దిగా వేసుకొని సరిపోతుంది. ఓకే, సో చూసుకుంటూ వేసుకోవాలి ఎంత కావాలో. ఇలా కొద్దిగా పెప్పర్ టింట్ ఇస్తున్నారు మన షెజ్వాన్ చికెన్కి. కొంచెం అజినోమోటో, ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ రోజుల్లో చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, డాక్టర్స్ కూడా వద్దు అని చెప్పి అవాయిడ్ చేస్తున్నారు, బట్ నేను యాడ్ చేస్తున్నాను కొంచెం. ఓకే, అజినోమోటో ఆప్షనల్ అండి. అజినోమోటో ప్లేస్లో సాల్ట్ వేసుకోవచ్చు, బికాజ్ యూజువల్గా అజినోమోటో చాలామంది అవాయిడ్ చేస్తున్నాం బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని. ఇట్స్ అప్ టు యూ. సో ఉప్పు కూడా యాడ్ చేసాము. బాగా మన సాస్లో కుక్ అవ్వాలనుకుంటే కదా, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్ని చికెన్కి పట్టేసేయాలి. రెడీ షెఫ్? రెడీ. వావ్, సూపర్ క్విక్గా సూపర్ ఫాస్ట్గా షెజ్వాన్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? సో షెజ్వాన్ చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ షెఫ్, సూపర్ క్విక్గా సూపర్ ఫాస్ట్గా చేసేసారు. షెజ్వాన్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ ఎందుకు, నేను రెడీ ఉన్నాను టేస్ట్ చేసేయడానికి. స్పైసీగా, తీయగా, పుల్లగా ఉంది. పర్ఫెక్ట్, కరెక్ట్ చెప్పాను కదా, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. చాలా బాగుందండి షెజ్వాన్ చికెన్. ఇప్పుడు విందు వినోదంలో ఒక బ్రేక్తో అవసరం కదా, సో బ్రేక్ తీసుకొని నెక్స్ట్ స్వీట్ డిష్ చూపిస్తాను. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో రాధ గారి ఫర్మాయిష్, అడిగిన డిష్ షెజ్వాన్ చికెన్ రెడీ అయిపోయింది. ఫెస్టివల్ అండ్ ఫంక్షన్స్లో ఒక డెజర్ట్ కూడా అడిగేశారు. సొరకాయతో కావాలని మెన్షన్ చేశారు. ఒక పార్టీకి వెళ్ళారంట, సొరకాయ హల్వా చేశారంట, బాగా నచ్చేసిందంట. సో తన కోసం ఏం చేస్తున్నారు షెఫ్? ఏం పేరు పెట్టేద్దాం దీన్ని? కద్దుకా కీర్. సో కద్దుకా కీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మరిగించిన పాలు, ఉడికించిన కద్దు, నానబెట్టిన సాబుదానా, వేయించిన కాజు, కిస్మిస్, ఇలాచీ పొడి, పంచదార, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి. చూసారు కదండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఇంట్లోనే ఉంటాయి. పాలు తాగినప్పుడు పాలను యూస్ చేసేయాలి. సొరకాయ అలా మిగిలిపోయిందా, సొరకాయని గ్రేట్ చేసేసి ఉడకబెట్టేసేయండి. అందులోంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. కచ్చా, నాకున్న నాలెడ్జ్ లో చెప్పేసాను. ఓకే, ఐఎమ్ గ్రేట్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? చెప్పండి. ముందుగా మిల్క్ బాయిల్ చేసుకోవాలి. సో ఈ కద్దుకా కీర్ ఎక్కడి స్పెషాలిటీ? ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఇది హైదరాబాద్లో బాగా స్పెషల్. ఓకే. అండ్ కానీ కద్దుకా కీర్ ఆ రోజు చల్లగా సర్వ్ చేయాలి అని అంటారు. దట్స్ ట్రూ. సో పెద్ద ఫంక్షన్స్, దావత్ చేసినప్పుడు కద్దుని బాగా కుక్ అయిపోయిన తర్వాత, స్వీట్ రెడీ అయిన తర్వాత కింద ఐస్ క్యూబ్స్ పెట్టేసి బౌల్ని అందులో పెట్టేయండి.
ఆరెంజ్ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కిటీ పార్టీ అయితే ఫ్రీజర్లో పెట్టేయచ్చు, డీప్ ఫ్రీజర్లో. సో హైదరాబాద్ రాయల్ డెజర్ట్ ఇది. డబల్ కా మీఠా, కద్దు కా కీర్, ఇవన్నీ మన రిచ్ అండ్ హైదరాబాద్కి చాలా మంది వచ్చేవాళ్ళు లవ్ అన్నమాట, ఇష్టపడతారు హైదరాబాద్ బిర్యానీతో పాటు కదండి. సో కానీ కద్దు మనము ఎక్కువ అంటే కుక్ ఆర్ 2 days తర్వాత తింటే టేస్ట్ అనేది మారుతుంది అనుకుంటా కదా. మనకి ఈ విధంగా చేస్తే మనకి 1 week అయిపోతుంది కానీ టేస్ట్ ఏం చేంజ్ ఉండదు. వన్స్ అది మిల్క్లో బాయిల్ అయిందంటే మిల్క్ టేస్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది నాకు తెలీదు. సంథింగ్ గుడ్. ఆల్మోస్ట్ ద పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కుకింగ్లో. సో దట్ పర్ఫెక్ట్ డెజర్ట్ మనకు వచ్చేస్తుంది. సో మిల్క్ బాగా మరిగిపోయింది. ఇది ఎంత లెవెల్ అవ్వాలి? ఇది 1 liter, 1/2 liter 1 liter, 1/2 liter కావాలి. టాస్క్, పేషెన్స్ ఇంపార్టెంట్. సిమ్ పెట్టేసి టీవీ చూసేయండి, హాఫ్ అన్ అవర్ సీరియల్ అయిపోద్ది, వచ్చి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ దీంట్లో మనం బాయిల్ చేసుకున్న కద్దు తురుముకొని సొరకాయని బాగా ఉడికించామన్నమాట, ఏమీ వేయకుండా. సో దట్ సొరకాయలో ఉన్న నీళ్ళంతా పోవాలి. నెయ్యి ఏమైనా వేయాలా షెఫ్? అది అవసరం లేదు. సో జస్ట్ తురుముకొని బౌల్లో వేసేయండి, సిమ్ పెట్టేసేయండి. కద్దులోంచి మొత్తం ఆ సొరకాయలోంచి వాటర్ అంతా ఇంకిపోతాయి, అంతే. సో సొరకాయ అంతా పాలని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి కద్దు బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి ఒక 5 to 10 minutes సరిపోతుంది. ఓకే, కద్దు ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి అండి ఒక 5-10 minutes అది మిల్క్ని అబ్జార్బ్ చేసుకోవాలి బాగా. మనం 1/2 liter చేసాం కదా, 1 liter మిల్క్ని, అండ్ అందులో కూడా ఇంకొంచెం ఆ ఫ్లేవర్ అనేది మిల్క్ది కద్దులోకి వెళ్ళిపోతుంది అనమాట, సొరకాయలో. సో మనకి మిల్క్లో కద్దు అనేది బాగా కుక్ అయిపోయింది, ఇట్ అబ్జార్బ్ చేసుకుంది అనమాట మిల్క్ని. సో నెక్స్ట్ మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ షుగర్ తక్కువగా వాడుతున్నాం ఎందుకంటే కండెన్స్ మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. సో షుగర్ తక్కువగా వాడుతున్నాం. ఓకే, హాఫ్ షుగర్ నుంచి వస్తుంది, హాఫ్ స్వీట్నెస్ దీని నుంచి వస్తుంది. కండెన్స్డ్ మిల్క్ వినే ఉంటారు. ఏదైనా స్వీట్లో కండెన్స్ మిల్క్ వేసినప్పుడు మీరు చూసినప్పుడు అబ్బా ఇప్పుడు అది కొనుక్కోవాలా అని అనుకుంటారు, బికాజ్ ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి కోవా అన్న వేస్తారు, కండెన్స్డ్ మిల్క్ అన్న వేస్తారు. మీరు అనుకుంటారు అబ్బా ఇప్పుడు నేను స్వీట్ షాప్కి వెళ్ళి కోవా కొనుక్కోవాలని అనుకుంటారు, కానీ ఇంట్లో ఇది చేసుకోవచ్చు. ఎలా అంటే అప్రాక్సిమేట్గా 2 liters మిల్క్ తీసుకొని, మనకి ఇది 2 liters మిల్క్తో వచ్చింది. 2 liters మిల్క్ 450 grams అయ్యే వరకు సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలర్ మారిపోయింది అండ్ ఇట్స్ చాలా ఫ్యాట్ కూడా అనుకోండి, కానీ అంతే రిచ్గా ఉంటుంది అనమాట. చూడండి, ఐ టేస్ట్ ఇట్స్ స్వీట్, న్యాచురల్గా స్వీట్ అనేది ఉంది ఇక్కడ మనకి రెడీగా. కండెన్స్ మిల్క్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కన్నా ఇలా ఇంట్లో చేసుకోండి. సో సింపుల్గా ఈజీగా 2 liter పాలని బాగా ఒక 1 hour 1.5 hour వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేస్తూ ఉండండి. అంటే అవి ఇనికిపోవాలి. 450 grams, ఇది 2 liter పాలు ఈ బౌల్ అంతా వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. సో అంతే, 2 liter పాలు ఇంతవరకు రావాలి. అది మీ కండెన్స్ మిల్క్. దాట్స్ ఇట్, సింపుల్ ఈజీ, మీరు చేసేసుకోవచ్చు. క్విక్ అని చెప్పను, టైం టేకింగ్, కానీ ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి ఇట్స్ ఈజీ. నెక్స్ట్ బాయిల్. సో ఓకే, మనకి పంచదార వేసిన తర్వాత కూడా కొంచెం మరగాలి. సో ఇది మనకి చూస్తున్నారు కదా, బాయిల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ షెఫ్, సాబుదానా. ఓకే, నానబెట్టిన సాబుదానా 2 hours. ఇది చాలా తక్కువగా వేసుకోవాలి, లేదంటే పూర్తిగా చిక్కబడిపోతుంది మొత్తం. ఓకే, జస్ట్ 2 spoons సాబుదానా చాలండి. ఒక పిడికెలు నానబెడితే సరిపోతుంది 2 గంటలు. సో ఇది కూడా సాబుదానా వేసిన తర్వాత ఒక బాయిల్ అనేది రావాలి. నెక్స్ట్ మనం ఇలాచీ పౌడర్ మొత్తం వేయమంటారా? ఒక 1/2 tablespoon సరిపోతుంది. ఇలాచీ ఖచ్చితంగా వేస్తారు, ఖచ్చితంగా. స్మెల్ ఫ్లేవర్ అనేది ఇలాచీ నుంచి వస్తుంది. అదే. నెక్స్ట్ మనం చివరిగా కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్లీ హియర్ గోస్ బాగా మరిగించి ఇంట్లో చేసుకున్న కండెన్స్డ్ మిల్క్. షెఫ్ కాబట్టి రెడీమేడ్గా కండెన్స్ మిల్క్ తీసుకురాలేదు, తన కిచెన్లో స్పెషల్గా మన కోసం హోమ్ మేడ్ కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాడు కద్దు కా కీర్కి.
మనం కండెన్స్ మిల్క్ ఎప్పుడన్నా చివర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఆల్రెడీ ఇది చాలాసేపు కుక్ అయి ఉంది. సో మనం దీంట్లో స్టార్టింగ్ వేస్తే దీంతో పాటు కుక్ అయ్యి ఇంకా తిక్కడం ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే దీన్ని చివర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ కుక్ అయి ఉంది కాబట్టి చివర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, సో మనం మిల్క్ బాయిల్ చేసుకున్నాం, అందులో కద్దుకా కీర్, అందులో మళ్ళీ పంచదార ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాబుదానా, అది ఒక బాయిల్ వచ్చిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాం. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ చేసుకుంటున్నాం. ఓకే, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం. నేను ఫుడీ కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లిక్ చేశాను 1 కిస్మిస్. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. షెఫ్, నేను బౌల్ తీసుకొచ్చేనా మరి? కంప్లీట్గా మనం కద్దుకు కీర్ అన్నాం కాబట్టి మనకి కీర్ లాగా ఉంది ఇది. మన జనరల్ కద్దుకి హల్వా అంటే మనకి ఇది హార్డ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇంకొక 15 మినిట్స్ పెడితే మనకి ఇంకా బాగా అవుతుంది. ఇంకా కొంచెం లైక్ రిచ్గా కావాలనుకుంటే ఇంకొంచెం 15 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట, మీ ఇష్టం బట్టి ఎక్స్ట్రాగా బాయిల్ చేసుకోవచ్చు. కద్దుకా కీర్ రెడీ అయిపోయిందండి, హైదరాబాద్ స్పెషల్ స్వీట్ డిష్. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉందో. చాలా రుచిగా ఉంది. నేనైతే టేస్ట్ని ఎంజాయ్ చేశానండి. సో హైదరాబాద్కి స్పెషల్ కద్దుకా కీర్ టేస్ట్ చేసేసాను నేను. హైదరాబాద్ స్పెషల్ కద్దుకా కీర్ అండ్ ఒకటేమో వాళ్ళ పాపకి ఇష్టమైన షెజ్వాన్ చికెన్ చేసేసాం. సో రాధ కానీ మనం మర్చిపోతే న్యాయం కాదు. ఏంటి తను టీవీలో చూస్తారనుకుంటున్నారా? కానీ కాదు, సంజన స్పెషల్గా రాధ గారికి ఇన్వైట్ చేసేసింది. తను కాల్ చేశారు కావాలని. సో ఆన్ స్క్రీన్ ఎందుకండి, ఆఫ్ స్క్రీన్ మా సెట్స్లోకి వచ్చేసేయండి, ఇక్కడే చూసేయండి కుకింగ్ అండ్ అరోమాస్ని కూడా ఎంజాయ్ చేసేయచ్చు. సో దట్ తను పర్సనల్గా ఇక్కడికి రాబోతున్నాను, తను టేస్ట్ చేస్తారు అండ్ షీల్ ఆల్సో కుక్ ఫర్ హర్ డాటర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా లేట్ చేయకుండా రాధా గారిని ఇన్వైట్ చేసేద్దాం, వచ్చేసేయండి. హలో రాధా గారు. సో ఎలా ఉంది ఇక్కడ కూర్చొని మేము చేసిన షెజ్వాన్ చికెన్, మీ పాపకి ఇష్టమన్నారు, కద్దుకా కీర్ చూసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా మంచిగా చేశారు, శ్రీకాంత్ బాగా చేశారు. ఓకే, సో షెఫ్ గారిని కూడా పొగడేస్తున్నారు. అండ్ ఎప్పుడైనా అనుకున్నారా లైక్ ఇలా క్విక్ ఇంట్లోనే చేసుకోవచ్చని? అనుకోలేదు, ఇప్పుడు చూసినాము, చాలా బాగుంది, ఇక ముందు మేము చేసుకుంటాం. ఓకే, సో ముందు కాదు రేపే ట్రై చేయాలి, లేకపోతే ఇప్పుడే ఇంటికి వెళ్ళేసి ట్రై చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ షెజ్వాన్ చికెన్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి టేస్టింగ్కి ఇచ్చేస్తాం. అంటే చైనీస్ ఎక్కువ ఇష్టపడుతుందా మీ పాప, లేకపోతే ఇది తన ఫేవరెట్ ఫుడా? ఫేవరెట్, ఫ్రై అంటే చాలా ఇష్టం. ఓకే, సో మీరు టేస్ట్ చేసేయండి, ఇక్కడికి వచ్చేసారు కదా, టేస్ట్ చేయండి, ఎంత టేస్టీగా అయిందో కూడా తెలుస్తుంది మీకు కూడా. అండ్ మీరు కూడా లైక్ కుక్ చేసేయచ్చు అండ్ మా వ్యూవర్స్కి కూడా తెలిసిపోతుంది షెఫ్ శ్రీకాంత్ ఎంత టేస్టీగా, యమ్మీగా అండ్ డెలిషియస్గా చేస్తారు. ఎలా ఉంది? చాలా బాగుంది, స్పైసీగా హాట్గా ఉంది కదండి. చూడండి, ఇట్స్ సో స్పైసీ హాట్ అండ్ షీ సో సూపర్ ఎక్సైటెడ్. చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ రిక్వెస్ట్ చేశారు, అన్ని కరెక్ట్గా జరిపోయినాయి. రిక్వెస్ట్ చేశారు కద్దుకా కీర్. సో ఇది కూడా టేస్ట్ చేసేయండి, హాట్గా ఉంది, చల్లగా ఫ్రీజర్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఒక హాట్, ఇప్పుడు నెక్స్ట్ స్వీట్. ఇంకా సూపర్ బాగుంది. సో రాధా గారు టేస్ట్ చేసి మరి చెప్తున్నారు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నా డైలాగ్ యాక్చువల్గా అది నా ఊతపదం, నేను ఏ డిష్ తిన్నా సూపర్గా ఉంది. సో నన్ను కూడా క్యాచ్ చేసేసి నన్ను కూడా ఫాలో అయిపోయారు. ఓకే, సో చాలా మంది ఎంత ఎక్సైట్గా ఉన్నారు, లైక్ ఇలా వచ్చి కుకింగ్ ఇది చూసారు. ఇక్కడ అసలు బాగుంది, ఇక్కడ అసలు ఇట్లా వచ్చి చేస్తారు అని అసలు అనుకోలేదు. ఓకే, చేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, మీరు ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదండి, విందు వినోదంలో రాధా గారు ఎంత సూపర్ ఎక్సైటెడ్గా ఉండే. తను కావాల్సిన డిషెస్ తన కళ్ళ ముందే కుక్ చేశాము అండ్ తను టేస్ట్ చేశారు అండ్ ఎంజాయ్ చేశారు ఆ ఫ్లేవర్స్ని, టేస్ట్ని, అరోమాని. సో మీరు విందు వినోదంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఆర్ మీకు ఏదైనా డిష్ ఉందా, మా షెఫ్ శ్రీకాంత్ మీకు చేసేస్తారు. సో డోంట్ వరీ, మీ అన్ని ప్రాబ్లమ్స్కి నేనే సొల్యూషన్, మీ సంజన.
సో లేట్ చేయకుండా మాకు కాల్ చేయండి మీ ఎనీ డౌట్స్కి. మా నెంబర్ 8333990266. ఇది వాళ్ళకి బిందు వినోదం. అండ్ వన్ మోర్ థింగ్, ఎలా మర్చిపోతాను, ఈ ఎపిసోడ్ మిస్ అయ్యారా ఆర్ పాత ఎపిసోడ్స్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా, మాకు లాగిన్ అవ్వండి యూట్యూబ్లో 99%tv.com ఆర్ బిందు వినోదం అని టైప్ చేయండి యూట్యూబ్లో, సరిపోతుంది. మా రెసిపీస్ అన్నీ అక్కడ ఉంటాయి. సో నేను సంజన ఇంకా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్ షెఫ్ ఫర్ కదుక కీర్ అండ్ షెజ్వాన్ చికెన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిందు వినోదం. రేపటి బిందు వినోదంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.